In an AB 6, 11, 16 dash 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 దీనిలో ఫైండ్ ఫస్ట్ టర్మ్ అండ్ కామన్ డిఫరెన్స్ అంటాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది ఒక అర్థమెటిక్ ప్రొగ్రెషన్ వాడే ఫిక్స్ చేసేసాడు. ఎందుకు అని ఏపీ అన్నాడు. ఏపీ అంటే అరిథమెటిక్ ప్రోగ్రెషన్. అరిథమెటిక్ ప్రోగ్రెషన్. సో అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఇవి 6, 11, 16 ఆల్రెడీ ఉన్నాయి. మీరు ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయండి అన్నాడు. సో ఫస్ట్ గివెన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ ఏమి ఇచ్చాడు, 6, 11, 16 డాష్ 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 ఇలా ఇచ్చాడు. సో దీనిలో మనం చూడండి, ఎప్పుడు కూడా ఏదైనా ఒక సిరీస్ ఇచ్చి అది అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఫస్ట్ టర్మ్ A1 ఇది అవుతుంది, A2 ఇది అవుతుంది, A3 ఇలా అవుతుంది. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ ఎంత, ఫస్ట్ టర్మ్ A ఎంత, ఏ చూడండి A1 కదా, A అంటే ఎంత 6. అలాగే కామన్ డిఫరెన్స్ అన్నాడు, కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ డి అంటాం. A2 మైనస్ A1, A2 మైనస్ A1, A2 ఎంత 11 మైనస్ A1 ఎంత 6, 11 మైనస్ 6 ఎంత 5. సో కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది 5. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు 6. సో ఇక్కడ నేను ఏపీ ఫస్ట్ టర్మ్ వచ్చేసి సేమ్, ఫస్ట్ ఫైండ్ నేను ఏపీ 11, 21, 31, 41. ఫైండ్ ఫస్ట్ టర్మ్ అంటే ఏ లేదా A1 కనుక్కోండి, కామన్ డిఫరెన్స్ కనుక్కోండి అంటాడు. సో ఫస్ట్ గివెన్ ఏపీ ఏముంది చూడండి ఒకసారి. గివెన్ ఏపీ 11, 21, 31, 41 డాష్ డాష్ డాష్. దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ అంటే A1, సెకండ్ టర్మ్ A2, థర్డ్ టర్మ్ A3, ఫోర్త్ టర్మ్ A4. సో ఫస్ట్ టర్మ్ అంటే A1. A1నే ఏ కూడా అంటారు, ఎంత 11. సెకండ్ టర్మ్ అంటే సెకండ్ టర్మ్ A2 ఉంది. మనకు కామన్ డిఫరెన్స్ అడిగాడు. కామన్ డిఫరెన్స్ ఫార్ములా ఏంటి, కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1 చేయాలి. A2 మైనస్ A1, A2 అంటే 21, A1 ఎంత 11, 21 మైనస్ 11 ఎంత 10. కాలం చెక్ చేసుకోండి, 31 మైనస్ 21, A3 మైనస్ A2, 31 మైనస్ 21 10 వస్తుంది, 41 మైనస్ 31 10 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది 10. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు 11. నెక్స్ట్ సేమ్ ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి ఇస్తాడు. ఇక్కడ ఏమంటే నెగిటివ్ నెంబర్స్ యాడ్ అయ్యాయి. సో ఫస్ట్ గివెన్ ఏపీ -3, -5, -7 డాష్ డాష్ డాష్. సో దీంట్లో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది A1, సెకండ్ టర్మ్ A2, ఇది A3 అంటే A ప్లస్ డి, A ప్లస్ 2D ఇలా ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది A1, దీన్ని ఏ అని కూడా చెప్తాం. ఎంత ఉంది ఇక్కడ -3 ఉంది. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ డి అంటాం. A2 మైనస్ A1 చేయాలి. డి అంటే A2 మైనస్ A1. A2 ఎంత చూడండి, A2 అంటే -5. ఇక్కడ మైనస్ వేస్తాం, ఇక్కడ మళ్ళీ మైనస్ ఉంది, వాల్యూ కూడా మైనస్ ఉంది. సో -5 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్, లేదా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 3. సేమ్ ఒక మైనస్ ఒక ప్లస్ అయితే 5లోంచి 3 మైనస్ చేయాలి, 2 వస్తుంది. మైనస్ ఎక్కువ కాబట్టి ఇది. సో కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు ఈసారి ఎంత వచ్చింది -2. ఇది ఎంత -3. సో ఇక్కడ నేను ఏపీ ఈసారి కొంచెం కాంప్లికేషన్ జరుగుతుంది. సో ఎక్స్ 3x 5x డాష్ 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 అని ఇచ్చాడు. దీంట్లో ఫస్ట్ టైం ఎంత కామన్, ఇది ఆల్రెడీ ఏపీలో ఉంది అంటున్నాడు. ఏపీ అంటే తెలుసు కదా మనకు A2 మైనస్ A1, A3 మైనస్ A2 సేమ్ చేయాలి. అంటే 3x మైనస్ x ఎంత 2x, 5x మైనస్ 3x ఎంత 2x. సో కామన్ డిఫరెన్స్ అయితే సేమ్ ఉంది. సో మనం దీన్ని వాడినట్టు ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ రాయాలి. గివెన్ arithmetic progression given arithmetic progression x 3x 5x డాష్ 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 ఉంది. దీంట్లో
ఫస్ట్ టర్మ్ a1 లేదా a ఇది x వస్తుంది. a2 సెకండ్ టర్మ్ అంటే a ప్లస్ d ఇది. a3 a ప్లస్ 2d ఇది. సో ఫస్ట్ టర్మ్ ఎంత? ఫస్ట్ టర్మ్ వచ్చేసి a1 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఉన్నది ఏంటి x. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ అన్నాడు. కామన్ డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ ఏంటి? కామన్ డిఫరెన్స్ d అంటాం. a2 మైనస్ a1 కానీ a3 మైనస్ a2 కానీ ఏవైనా 2 సక్సెసివ్ టర్మ్స్ మైనస్ చేస్తే సరిపోతుంది. a2 ఎంత? 3x. a1 ఎంత? x. సో 3x నుంచి x 3 రూపీస్ నుంచి 1 రూపీ పోతే 2 రూపీస్ కదా. రూపీస్ అంటే ఇక్కడ x అనుకోండి. ఇలా ఊహిస్తే మీకు ఈజీగా వస్తుంది. అంతేగాని ఎక్స్లు వచ్చాయి వైలు వచ్చాయని మీరు ఆలోచించక్కర్లేదు. దీన్ని కూడా రూపీస్ చాక్లెట్స్ కాయిన్స్ ఏవో ఒకటి అనుకోండి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. నెక్స్ట్ కింద ఇంకో ఇలాంటిది వస్తుంది. సపోజ్ ఇది కూడా ఏపీలో ఉందని చెప్పేశారు వాళ్ళు. సో ఇది a1, ఇదంతా a2, ఇది a3. సో గివెన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ దీంట్లో 4 ప్లస్ రూట్ 3, 4 ప్లస్ 2 రూట్ 3, 4 ప్లస్ 3 రూట్ 3 డాష్ 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 ఇచ్చారు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ a1 ఇలా ఉంటుంది, a2 2 రూట్ 3, a3 4 ప్లస్ 3 రూట్ 3. సో ఫస్ట్ టర్మ్ ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ ఉంటుంది. ఇలా సిరీస్ ఇస్తే a1 ఈజ్ ఈక్వల్ టు a ఈజ్ ఈక్వల్ టు 4 ప్లస్ రూట్ 3. నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ అన్నాడు. కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 ఎంత చూడండి, 4 ప్లస్ 2 రూట్ 3, 4 ప్లస్ 2 రూట్ 3. ఇలా రెండు వచ్చినప్పుడు బ్రాకెట్ వేయాలి, ఒకటే వేయకూడదు, డైరెక్ట్ మైనస్ వేయకూడదు. సో ఇలాగే 4 ప్లస్ రూట్ 3, a1 అంతా 4 ప్లస్ రూట్ 3. ఇప్పుడు బ్రాకెట్ సింబల్ చేస్తున్నాం. ఇక్కడ ఏం సింబల్ లేదంటే అలాంటిదే సింబల్స్ లోపల ఏం చేంజ్ 4 ప్లస్ 2 రూట్ 3 ఉంటుంది. ఇక్కడ మాత్రం ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ రూట్ 3. ఒక రూట్ 4 ప్లస్ 4కి మైనస్ 4కి క్యాన్సల్. 2 రూట్ 3లోంచి ఒక రూట్ 3 మైనస్, ఇక్కడ ఏం లేదంటే ఫ్రంట్లో ఏమున్నట్టు 1 ఉన్నట్టు. సో 2 రూట్ 3లోంచి 1 రూట్ 3 తీస్తే 1 రూట్ 3 ఉంటుంది. సో కామన్ డిఫరెన్స్ d ఎంత? రూట్ 3. కామన్ డిఫరెన్స్ d రూట్ 3.